హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన ఒక బస్సులో ఒక మహిళ పైన ఇద్దరు డ్రైవర్లు అత్యాచారం చేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఇది నిజంగానే జరిగిందా ఈ సంఘటన? అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఒక మహిళ తన ఊరు సొంతూరు పామరు ప్రకాశంలో ఉన్నది, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి హరికృష్ణ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసుకుంది. అయితే ఆమెతో పాటు ఆమె కూతురు కూడా ప్రయాణించింది. అయితే ఈ బస్సు నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తుంది. అయితే మేడ్చల్ సమీపంలో ఈమె ఎక్కినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈమె ఎక్కడ ఎక్కిందనే విషయం ఇప్పటివరకు కూడా పూర్తిగా పోలీసులు చెప్పలేదు. అయితే ఈమె బస్సు ఎక్కిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్స్ ఇద్దరు కూడా ఆమెపై కన్నేశారు. దాని తర్వాత ఆమెను మాటల్లో కలపడానికి ప్రయత్నించారు. మీకు ఈ బెర్త్ సరిపోకపోతే, అంటే బస్సులో డబుల్ బెర్తులు సింగిల్ బెర్తులు కూడా ఉంటాయి, మీకు ఆ బెర్త్ సరిపోకపోతే మీరు ముందుకు వచ్చేయండి, ఇక్కడ డబుల్ బెర్త్ ఉంది అంటే డ్రైవర్ క్యాబిన్ పక్కనే ఉంటుంది ఆ డబుల్ బెర్త్, సో అక్కడికి వచ్చేయండి అని చెప్పేసి ఆమెను మాటల్లో పెట్టారు. నిజంగానే ఆమె నమ్మేసింది. పోన్లే మంచోళ్ళు, పాపతో ఉన్నాను కదా, ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి ఆమె బెడ్ ఇచ్చిందని చెప్పేసి అనుకున్నది. దాని తర్వాత బస్ మధ్యలో ఒక చోట ఫుడ్కి ఆపుతారు. సాధారణంగా ప్రతి బస్సు కూడా కొన్ని ప్లేసెస్లో ఫుడ్ తినడానికి ఆపుతారు. ఇలానే ఈ హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు కూడా ఫుడ్కి ఆపరు. అయితే ప్రతి బస్సులో కూడా సీనియర్ డ్రైవర్, దాని తర్వాత జూనియర్ డ్రైవర్ ఉంటారు. అంటే ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇంకొకడు క్లీనర్గా ఉంటాడు. ఎవరికైనా ఏదైనా అవసరమైతే ఆ లగేజ్ పెట్టడం కానీ తీయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలాగా ఇద్దరు ఉన్నారు. సో డిన్నర్ బ్రేక్ వచ్చింది. డిన్నర్ బ్రేక్లో ఇద్దరు కూడా భోజనానికి వెళ్ళారు. ఆమె కూడా భోజనానికి వెళ్ళింది. వచ్చిన తర్వాత యథావిధిగా అక్కడే కూర్చుంది. దాని తర్వాత వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు, ఆ మహిళను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అయితే ఇందులో సీనియర్ డ్రైవర్ ఎక్కువ పాత్ర ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అసలు థాట్ వచ్చింది అతనికే. దాని తర్వాత ఇతను జూనియర్ డ్రైవర్ కూడా ఎంకరేజ్ చేశారని చెప్తున్నారు. అయితే సీనియర్ డ్రైవర్ ఆమె పక్కన కూర్చుని ఆమెను మీది ఎక్కడ, ఏ ఊరు, మీ పాప ఏం చేస్తుంది, మీ హస్బెండ్ ఏం చేస్తారు, ఇట్లా మాటల్లో పెట్టాడంట. పెట్టిన తర్వాత మెల్లగా ఆమె మీదకి వెళ్ళడం, ఆమె అప్పటికీ వార్నింగ్ ఇచ్చింది, అయినా సరే మీదకి వెళ్ళి చేతులేసి మాట్లాడడంతో ఆమె నేను అరుస్తాయని చెప్పేసి భయపెట్టింది. అయినా సరే అతను ఒక్కసారిగా ఆమె మీద పడి తన నోరు మూసేసి తన చేతులతోటి బస్సులో ఉన్న బెడ్షీట్లు కూడా తన మొత్తం ముఖానికి చుట్టేసి, అసలు బస్సులో ఏం జరిగినా ఎలాంటి శబ్దం రాకుండా మొత్తం కర్టెన్స్ అన్ని కూడా క్లోజ్ చేసి తన మీద అత్యాచారం చేశాడంటూ కూడా ఇప్పటి వరకు వచ్చిన వార్త. అయితే బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మరి ఎవరికి కూడా ఇంత చప్పుడు కూడా వినిపించలేదా? కనీసం మనం నోరు ఇట్లా మూసుకుంటే మనం అక్కడ కొట్టిమిట్టాడుతున్న ఆ ఊపిరి శబ్దం కూడా బయటికి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏసీ బస్సు కాబట్టి విండోస్ అన్ని కూడా క్లోజ్లో ఉంటాయి. అప్పుడు ఎలాంటి చిన్న శబ్దం వచ్చినా, ఫోన్ రింగ్ అయినా, ఎలాంటి శబ్దం అయినా సరే ఖచ్చితంగా వినిపిస్తుంది. అయితే మరి సౌండ్ ఎవరికి రాలేదా? ప్రయాణికులు నిజంగా ఈమెను అక్కడ రేట్ చేస్తుంటే వాళ్ళు ఎవరు కూడా వినలేదా? అయితే ప్రయాణికులకి ఎవరికి కూడా అసలు ఇంత కూడా శబ్దం రాలేదా? అంతలా నిద్రించారా? అందరూ కూడా ఫోన్ చూసుకుంటారు కదా, ఎవరో ఒక్కరు మేల్కొన్నా ఆ అమ్మాయికి అలా జరుగుండేది కాదని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము అడిగిన దానికి ఆమె అంగీకరించింది, ఆమెను మేము మాట్లాడుకునే మేము సెట్ చేసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. అయితే పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఆమె అంగీకరించుంటే అసలు ఆమె నోట్లో గుడ్డలు ఎందుకు కుక్కాలి? ఇది కూడా లాజిక్కే కదా. ఆమె నోట్లో గుడ్డలు ఎందుకు కుక్కాలి వీళ్ళు? సో వీళ్ళు ఖచ్చితంగా డ్రింక్ చేసి ఉంటారు. డ్రింక్ చేసిన తర్వాతే వీళ్ళకి ఇలాంటి థాట్స్ వచ్చి ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా అంటే బస్సులో అంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నప్పుడు ఒక మహిళను బస్సులో చేయాలంటే నిజంగా చాలా ధైర్యం అని చెప్పాలి. ఆ ధైర్యానికి ఇతను ముందుకెళ్ళిండంటే ఖచ్చితంగా అతను డ్రింక్ చేసి ఉండాలి. సో డ్రింక్ చేశాడు కాబట్టి ఈ దుర్ఘటనకి అతను పాల్పడ్డాడు. అయితే పోలీసులు వాళ్ళిద్దరిని మొత్తానికి పట్టుకున్నారు. అండ్ పట్టుకోవడం కూడా ఎలా పట్టుకున్నారంటే, ఈమె వాళ్ళు ఇది చేసిన తర్వాత ఆమెను విడిచిపెట్టారు. విడిచిపెట్టిన వెంటనే ఆమె గట్టిగా కేకలు వేసింది. కేకలు వేయడంతో తోటి ప్రయాణికులందరూ కూడా లేచారు. లేచిన వెంటనే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో కృష్ణ, అతను పారిపోయాడు, ఒక అతను అక్కడే దొరికిందని చెప్పేసి అంటున్నారు. అయితే వెంటనే ఆ మహిళతోటే ఆ ప్రయాణికులందరూ కూడా పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసుల బస్సుని చేసి పట్టుకున్నానని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆ బస్సు అలాగే ఆ డ్రైవర్ వాళ్ళు ఓయూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సో అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ మహిళనే వీళ్ళు ఇబ్బంది పెట్టారా, అలాగే ఆ మహిళతో పాటు ఒక చిన్న పాప ఉంది, ఆ పాపకు కూడా ఏమైనా హాని కలిగించారా, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే బస్ అని కాదు, కార్ అని కాదు, ఆటో అని కాదు, అసలు ఆడవాళ్ళకి ఎక్కడ కూడా రక్షణ లేదు. కాలేజీల్లో చూసినా, లేకపోతే మనం
ఎన్టీఆర్ గారు చెప్తారు, పార్కుల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ ఈ మగవాళ్ళు ఆడవాళ్ళని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు రకరకాలుగా. సో ఇది మొత్తం జరిగింది. పోలీసులు మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆ దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో మనందరం కూడా వేచి చూడాలి. అండ్ రీసెంట్ డేస్లో చూసుకుంటే ఇలాంటి సంఘటన ఒకటి బీహార్లో జరిగింది. బీహార్లో ఒక 19 ఏళ్ల మహిళ ఇలానే బస్సులో ప్రయాణిస్తుంటే అందరు పాసెంజర్స్ అందరూ దిగిపోయిన తర్వాత ఆ మహిళ ఒక్కతే మాత్రమే ఉంది. అప్పుడు కూడా ఇలానే ఇద్దరు డ్రైవర్లు ఆమె పైన అత్యాచారం చేసి దాని తర్వాత ఆమెను చంపేశారు. ఇక్కడ కూడా తోటి ప్రయాణికులు ఎవరు కూడా లేకుంటే ఆమెను ఖచ్చితంగా చంపేసేవాళ్ళు వీళ్ళు. సో వేరే వాళ్ళు ఉన్నారు కదా, చంపడానికి వీలు కాలేదు కాబట్టి వదిలేశారు, లేదంటే ఖచ్చితంగా ఈ మహిళని చంపేసేవాళ్ళు. అలాగే విశాఖపట్నంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అంటే ఒక చిన్న పాపను, ఆమెకు మాటలు రావు, ఇద్దరు డ్రైవర్లు కూడా ఇలాగే చేశారు. అండ్ ఈ డ్రైవర్లందరినీ కూడా చూసుకుంటే ఎక్కువ మంది తాగి నడుపుతున్నారు. యాక్సిడెంట్లు కూడా ఈ తాగి నడిపిన డ్రైవర్లు మాత్రమే చేస్తున్నారు. నేను అందరి డ్రైవర్లని తప్పు పట్టట్లేదు. కొంతమంది ఉన్నారు ఈ తాగుడికి బానిస అయిపోయి వాళ్ళకి నిద్ర సరిపోక ఇలా తాగి డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకి నష్టం కలగట్లేదు, వాళ్ళు వేరే వాళ్ళకి నష్టం కలిగిస్తున్నారు. అండ్ మనం హైవేలో చూసుకుంటే ఈ లారీస్లో కానీ బస్సులో కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన ఈ బస్సులు కానీ యాక్సిడెంట్లన్నీ కూడా ఎక్కువగా ఇలానే జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ బస్సులు సరిగ్గా ఉన్నాయా, వాళ్ళ డ్రైవర్స్ కరెక్ట్గా ఉన్నారా, వాళ్ళు ఎక్కడ డ్రైవర్స్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళు అసలు ఏ పని చేస్తారు, ఇంతకుముందు ఏ పని చేశారు, వాళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్కి కొత్తగా వచ్చారా, లేకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా. ఈ డ్రైవర్కి 2 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు. మరి ఈ 2 years ఎక్స్పీరియన్స్లో ఇంకెలాంటి దుర్ఘటనలకు పాల్పడ్డాడో తెలియదు. అయితే ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన డ్రైవర్కి అప్పుడే స్టీరింగ్ ఇచ్చేస్తే అతను సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే మిగతా ప్రయాణికులందరికీ కూడా చాలా ప్రమాదకరం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అలాగే ప్రభుత్వం దీనిపైన స్పందించి ఎవరైతే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారో ఆ ఇద్దరు డ్రైవర్లకి కఠినంగా శిక్షించాలి. అలాగే దీని మీద కొంతమంది కొన్ని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఆ మహిళ ఒప్పుకున్న తర్వాతే వీళ్ళు దాడి చేశారని చెప్పేసి అదంతా రాంగ్ అండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఆ మహిళ ఒప్పుకుంటే ఆ మహిళ నోట్లో గుడ్లు ఎందుకు కుక్కుతారు, ఆ మహిళ ఊపిరి ఆడకుండా ఎందుకు చేస్తారు, ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలి. శిక్ష పడేంత వరకు కూడా మనం ఫైట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.